ఏపీలో వార్డుల పునర్విభజన ప్రక్రియకు బ్రేక్ పడింది. వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియపై హైకోర్టు స్టే విధించింది. కొన్ని ప్రాంతాలకు అన్యాయం జరిగే విధంగా వార్డుల పునర్విభజన చేపట్టారంటూ కడప మాజీ మేయర్ పాకా సురేష్తో పాటు వైసీపీ నాయకులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గుంటూరు, ఒంగోలు, ధర్మవరం, కడప, రాయచోరి, ఏలూరు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో జరుగుతున్న పునర్విభజనను నిలిపివేయాలని కోరారు. వీటిపై విచారణ చేసిన హైకోర్టు సదరు ప్రాంతాల్లోనే కాకుండా మిగిలిన వాటిలోనూ పునర్విభజన ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశాలిచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వార్డులు, కార్పొరేషన్ల పునర్విభజన నిలిచిపోయింది. హైకోర్టు స్టేతో కడప కార్పొరేషన్ ఎన్నికల ఏర్పాట్లు, వార్డుల తుది ఖరారు ప్రక్రియపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఏపీలో వార్డుల పునర్విభజన ప్రక్రియకు బ్రేక్ పడింది. వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియపై హైకోర్టు స్టే విధించింది. కొన్ని ప్రాంతాలకు అన్యాయం జరిగే విధంగా వార్డుల పునర్విభజన చేపట్టారంటూ కడప మాజీ మేయర్ పాకా సురేష్తో పాటు వైసీపీ నాయకులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి, చెప్పండి, అసలు అక్కడ సురేష్తో పాటు వైసీపీ నాయకులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది. అసలు అక్కడ ఉన్న పూర్తి సమాచారం ఏంటి? లావణ్య, ఏదైతే కడప కార్పొరేషన్ కు సంబంధించి ఇటీవల చేపట్టినటువంటి వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో, ఈ ప్రక్రియకు సంబంధించి హైకోర్టు స్టే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే కడప కార్పొరేషన్ లో ఏర్పాటు చేసినటువంటి డీలిమిటేషన్ ప్రక్రియ అనేటువంటిది అస్తవ్యస్తంగా ఉండినటువంటిది. అటు నాయకులు డీలిమిటేషన్ ప్రక్రియ కంప్లీట్ అయినప్పటి నుంచి ఆరోపణలు అయితే చేస్తున్నారు. అయితే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో డీలిమిటేషన్ చేసి 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేసి ఎన్నికలకు వెళ్లాలనేటువంటి నేపథ్యంలో ఈ ప్రక్రియ చేపట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ముసాయిదా నోటిఫికేషన్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఏదైతే డీలిమిటేషన్ కు సంబంధించి అటు ప్రజా సంఘాలు కావచ్చు, నాయకులు కావచ్చు, దీనికి సంబంధించి వందల సంఖ్యలో కడపలో అయితే 50 డివిజన్లకు సంబంధించి 16 పెరగడం జరిగింది, 66 మొత్తం చేయడం జరిగింది. ఈ 16లో చేసినటువంటి డీలిమిటేషన్ ప్రక్రియ అనేటువంటిది అప్పటి అధికారులు అస్తవ్యస్తంగా చేయడంతో పాటు సక్రమంగా చేయలేదనేటువంటి ఆరోపణలు అయితే అప్పుడు వచ్చినాయి. దానికి సంబంధించి ప్రజా సంఘాలు కావచ్చు, నాయకులు కావచ్చు, దాదాపు 130 ఫిర్యాదులు అయితే రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఈ ప్రక్రియ అనేటువంటిది సరిగ్గా చేయలేనటువంటి దానికి సంబంధించి మాజీ మేయర్ ఎవరైతే ఉన్నారో పాకా సురేష్ తో పాటు కొందరు కార్పొరేటర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఈ పిటిషన్ ను విచారించినటువంటి హైకోర్టు అందుకు సంబంధించి స్టే ఉత్తర్వులను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే ఈ పాకా సురేష్ చేసినటువంటి ఆరోపణ డీలిమిటేషన్ ప్రక్రియలో పారదర్శకత లేకపోవడము, అలాగే జనాభా ప్రాతిపదికన అయితే తీసుకోకుండా విస్మరించడం అనేటువంటిది. అయితే కొన్ని ప్రాంతాలకు ఉద్దేశపూర్వకంగా వివరించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా పిటిషన్ లో చేసి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం. దీన్ని దృష్టిలో పెట్టుకొని హైకోర్టు ఈ రోజు నిన్న ఉత్తర్వులు జారీ కూడా చేయడం జరిగింది. అయితే ప్రక్రియ సరిగ్గా చేయలేదు అనేటువంటి ఆరోపణలు అయితే వచ్చినాయో దాన్ని విచారణ చేసి హైకోర్టు స్టే ఇచ్చేటువంటి పరిస్థితి. అయితే అదే విధంగా మిగతా ఏదైతే గుంటూరు, ఒంగోలు, ధర్మవరము, రాయచోటి, ఏలూరు ఈ కార్పొరేషన్లతో పాటు మున్సిపాలిటీలలో కూడా జరుగుతున్నటువంటి పునర్విభజన ఏదైతే ఉందో ఆ పునర్విభజన నిలిపేయాలనేటువంటిది కూడా హైకోర్టు స్టే ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఏదేమైనా కూడా ఓవరాల్ గా చూసినటువంటి గతంలో ఉన్నటువంటి పునర్విభజన ప్రక్రియలో ఎవరైతే అధికారులు అందుకు సంబంధించి పునర్విభజన ప్రక్రియ చేశారో ఆ ప్రక్రియ అంతా కూడా సక్రమంగా లేకపోవడంతో పాటు ఇష్టానుసారంగా ఏకపక్షంగా వ్యవహరించారనేటువంటి నేపథ్యంలోనే వీళ్ళంతా కూడా కోర్టుకెళ్లడం జరిగింది. కోర్టు కూడా ఈ ప్రక్రియ అయితే ప్రస్తుతానికి నిలిపివేసినటువంటి పరిస్థితి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి అన్ని వార్డులు, కార్పొరేషన్లలో అన్నింటిలో కూడా ఈ పునర్విభజన ప్రక్రియ అనేటువంటిది ప్రస్తుతానికి నిలిచిపోయింది. అయితే మరి నెక్స్ట్ ఎలక్షన్స్ కు ఏదైతే నెక్స్ట్ జరిగేటటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్లు కావచ్చు, కార్పొరేషన్ ఎలక్షన్లు కావచ్చు, వీటికి మరి ఈ పునర్విభజన ప్రక్రియ నిలిచిపోయినటువంటి నేపథ్యంలో గతంలో ఉన్నటువంటి ఏదైతే జనగణన ప్రకారం 2011 జనాభా లెక్కల ప్రకారం ఎన్నికలకు పోతారా, లేకపోతే పునర్విభజన చేసి
ఆ కొత్త ఏదైతే జనగణన ప్రకారం పునర్విభజన తర్వాత ఎన్నికలు పోతారనేటువంటి మరి రాష్ట్ర ప్రభుత్వం తెలిసాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరి ఏది ఏమైనా కూడా ఓవరాల్ గా చూసినట్లయితే రాబోయే పురపాలిక కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి మరి ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయనేటువంటిది కూడా ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. అలాగే ఎన్నికల ఏర్పాట్లు ఏదైతే కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికల ఏర్పాట్లు కావచ్చు, వార్డుల తుది ఖరారు ప్రక్రియ అనేటువంటిది కూడా వాటిపైన ఈ ప్రభావం ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి స్టే ప్రభావం ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటా అనేటువంటిది కూడా ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. లావణ్య. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.